మిత్రులారా, అమ్మకు అన్నం పెట్టనాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళంత అమాయకులా? 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేని చేసి గజ్వేలలో ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు, ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా? ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్ను పడ్డది. గజ్వేల్ అయిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. చుట్టపల్లి 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆయనలో మీరు దీక్ష చేస్తే రాలే. కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయింది అన్నాడు. నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి. మాస్టర్ ప్లాన్ నువ్వేంది రద్దు చేసేది? మా పెద్దలు షబ్బీర్ అలీ గారు చేయరా? 1989లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 33 ఏళ్లకే మంత్రి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు. ఆయన నుంచి ఇయ్యాలటి వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు, మీకు దూరంగా ఉండలేదు. ఎక్కడున్న ఆయన ధ్యాస, ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి, కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి.